కానీ అక్కడ కాస్ట్యూమ్స్ విషయం కదా వచ్చింది. సో అయితే ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటుంది. బట్ వీళ్ళని ఎందుకు ఫ్రీడమ్ జడ్జ్ ఇస్ చేద్దాం అంటున్నారు కదా? ఫ్రీడమ్ వేరు, పబ్లిక్ డొమైన్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఇప్పుడు మీరు మందు తాగే ఆ ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది అని అంటున్నారు. నేను మరి వాళ్ళు చెప్తున్నా, మీరేం మీకు చెప్తారు? మందు తాగే ఫ్రీడమ్ ఉంది, కానీ మందు తాగి డ్రైవింగ్ చేసే ఫ్రీడమ్ ఉందా? లేదు. మందు తాగి రోడ్లో తిరిగే ఫ్రీడమ్ ఉందా? లేదు. మందు తాగి రోడ్లో కూడా తిరగకూడదు, మీకు తెలుసో లేదు. స్మోకింగ్ చేయండి, పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొచ్చా? చేయకూడదు. దెర్ ఆర్ సర్టన్ నామ్స్. మీ డ్రెస్సెస్ అదే అంటున్నాను, ఈ కేటగిరీ గౌరవంగా బతికే మహిళలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ డ్రెస్సెస్ గురించి నేను కామెంట్ చేయను. మీరు ఏ డ్రెస్లో అయినా వేసుకోండి. అయినో మీకు గౌరవం గురించి మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గౌరవంగా బతికే మహిళలు. బట్ బూతు పాటలు పాడుకుంటూ, బూతు మాటలు మాట్లాడుకుంటూ, ఐటమ్ సాంగులు చేసుకుంటూ బతికే వీళ్ళు నీతులు చెప్తే చాలా అసహ్యంగా ఉంది. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారు కదా? స్వేచ్ఛ అదే అంటున్నాను. నేను అడిగే, నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కువ తిరుగుతున్నాం. వీళ్ళ అని ఒక ఎవరైనా సరే స్వేచ్ఛతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. నీకు కూడా చెప్పిన స్వేచ్ఛ నీకు నాకు ఉంటుంది, సెలబ్రిటీలకి లేదు. నేను చెప్తున్నా, ఇవాళ సెలబ్రిటీలు స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, నాకు స్వేచ్ఛ ఉందండి, నేను ఇండియాలో ఎక్కడైనా పోవడానికి, నన్ను ఆపడానికి ఎవరు అని చెప్పి నేను పోతా అని చెప్పి సంధ్యా థియేటర్ దగ్గర పోయారు. ఆయన ఒక ఆవిడ చచ్చిపోయింది, ఆయన స్వేచ్ఛ ఒక మనిషి ప్రాణం తీసింది. ఓకే, ఏం చెప్తావు? అరెస్ట్ చేశారా? చేశారు. సో సెలబ్రిటీకి స్వేచ్ఛ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఎలా బతుకుతున్నారు? జనాలు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారు. జనాలు టికెట్లు తీసుకుంటేనే నువ్వు బతుకుతున్నావు. నీ ఐటమ్ సాంగులకి జనాలు ఈజిల్స్ గోలలు చేస్తేనే నీకు దాని నుంచి వచ్చే డబ్బులతో బతుకుతున్నావు. బూతు పాటలు పాడి వాటి మీద వచ్చే డబ్బులతో నువ్వు బతుకుతున్నావు. బూతు మాటలు మాట్లాడి జబర్దస్త్ షోలో వాటిలో నువ్వు చేసే షోలు వాటిలో వచ్చే రెమ్యూనరేషన్తో నువ్వు బతుకుతున్నావు. అర్ధనగ్నంగా డ్రెస్సులు పోస్టులు పెట్టి దాని మీద వచ్చే లైకులతోటి బతుకుతున్నావు. ఈవిడకున్న ఫ్యాన్ బేస్లు ఎవరు తెలుసా? ఈ మహిళలు కాదు. ఈవిడ ఎవరినైతే ఉద్ధరిస్తానో మహిళలని చెప్పి మాట్లాడుతున్నారో మహిళా ఫ్రీడమ్ గురించి, వాళ్ళు ఎవ్వరు ఆవిడని పట్టించుకోరు. ఈవిని పట్టించుకునే వాళ్ళందరూ కూడా సంఘగార్చుకుంటే ఆవిడ ఫోటోలు చూసేవాళ్లే. ఈవిడ తిట్టేది కూడా వాళ్ళనే, అంతే కదా. ఈవిడైనా బూతుపాటలు లేకపోతే అదే సోకుపళ్ళు అని పాడిన చిన్మయ్య గారైనా వీళ్ళందరికీ ఉన్న ఆ పాటకున్న ఆడియన్స్ ఎవరు? వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే వీళ్ళు. గౌరవంగా బతికే మహిళలు ఎవరైనా సరే ఇటువంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి చిరాకే పడుతుంది. ఇవాళ చాలామంది అడిగే ఒక ప్రశ్న, నిండుగా బట్టలు వేసుకున్నా జరుగుతున్నాయి, ఇలా వేసుకున్నా జరుగుతున్నాయి, ఏం చెప్తారు మీరు దానికి? నిజం చెప్పాలంటే ఇలా బట్టలు వేసుకునే వాళ్ళ మీద కన్నా ఇటువంటి వాళ్ళ మీద ఎక్కువ జరుగుతున్నాయి, నిండుగా వేసుకునే వాళ్ళ మీద జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు పాపం అమాయకులు. ఏమవుతుందంటే బయట మగాళ్ళు తిరిగేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారనుకో, వాళ్ళని చూసి వీడు ఒక రకంగా కామం ఏదో వీళ్ళు అవుతుంది. అయిన తర్వాత కానీ వీడికి ధైర్యం ఉండదు. వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి లేకపోతే అవన్నీ ధైర్యం. వీళ్ళు అందుకని ఏం చేస్తారంటే ఒక మూగజీవాల్ని చేసే దరిద్రులు ఉంటారు. ఓకే, కేసులు కూడా ఉన్నాయి. బర్రెని రేప్ చేసిన దరిద్రుడు కూడా ఉన్నాడు. అలాగే చిన్నపిల్లలు వీళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది తప్ప ఇలా చేయాలని ఎవరికి అనిపించదు. వీళ్ళలో ఆల్రెడీ ఆ కామం వాళ్ళలో ఉంది. అది ఎలా వచ్చింది? పోర్న్ సైట్లు చూడడం వల్ల కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టే అర్ధనగ్న ప్రదర్శనలు వీటి వల్ల కావచ్చు, వీళ్ళు చేసే ఐటమ్ సాంగుల వల్ల కావచ్చు, లేకపోతే బూతు మాటల వల్ల కావచ్చు, వీళ్ళల్లో అది పెరుగుతోంది. అది పెరిగి డైరెక్ట్గా వాళ్ళ మీద చూపించే దమ్ము లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బరి తెగించున్నారు. వాళ్ళు దీంట్లో మనకి ఏదైనా వెళ్తే మన మీద కేసులు అవుతాయి అని చెప్పి పిల్లలు వాళ్ళకేం తెలియదు, వాళ్ళు బయటికి ఏం చెప్పలేరు అని వాళ్ళని మూగజీవాలని ఆర్డర్స్ అమాయకంగా ఉన్న అమ్మాయిలు వీళ్ళ పద్ధతిగా డ్రెస్ వేసుకుని వెళ్ళే అమ్మాయిని చూసి కామంతో ఎవడు రగలడు. కానీ వీడి కామం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ ఇటువంటి సైట్లో ఇటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టిన పోస్ట్లో లేకపోతే ఫోన్లో దరిద్రం లేకపోతే దారిలో ఎవరైనా సరే ఇటువంటి తొడలు చూపించుకుంటూ వెళ్ళే మహిళను చూసి వీడు టెంప్ట్ అయ్యి అది వాళ్ళ దగ్గర చూపించలేక వీళ్ళ దగ్గర చూపిస్తున్నాడు ప్రతాప్. వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఏమి అనలేరు అని. దీనికి వీడి దరిద్రంతో పాటు వీళ్ళు కూడా కారణం అవుతున్నారు. ఇది వీళ్ళు తెలుసుకోవాల్సింది. వీళ్ళు అడిగే ప్రశ్న అదే, అలా వేసుకున్నా జరుగుతున్నాయి, ఇలా వేసుకున్నా జరుగుతున్నాయి. దీనికి ఏమంటారంటే ఇలా వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిలో కామం రాదు. అలా వేసుకున్న వాళ్ళని చూసి వచ్చిన కామాన్ని వీడు ఇక్కడ కక్కుతున్నాడు. ఆ విషయాన్ని
వీడెంత రెస్పాన్సిబుల్లో వీళ్ళు కూడా అంతే రెస్పాన్సిబుల్. ఐ స్ట్రాంగ్లీ డిమాండ్ ఈ ఫోన్లు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శనలు కావచ్చు, వీటిని బ్యాన్ చేయాలి. మీరు డ్రెస్సులు వేసుకోవడంలో, బయట తిరగడంలో నాకు ప్రాబ్లం లేదు, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని తిరగండి, కానీ డీసెంట్గా ఉండండి. ఎట్ ద సేమ్ టైం దాన్ని పబ్లిసిటీ చేసుకోండి. మందు తాగండి, కానీ మందు చాలా గొప్పది, మందు తాగితే మీరు బతుకుతారు. మందు తాగే మగాడైనా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి ఇటువంటి దరిద్రపు అలవాట్లు రాకూడదు, నాకు ఏదో నా కర్మగాలు వచ్చేసింది, నా పిల్లలకి రాకూడదని కోరుకుంటాడు ఎవడైనా సరే. ఏ పేరెంట్ అయినా అదే కోరుకుంటాడు. సిగరెట్ తాగే అలవాటు ఉంది వాడికి, వద్దు నా పిల్లలకి రాకూడదు ఇలాంటివన్నీ. కానీ ఈ మధ్య ఈ దరిద్రం ఏంటంటే, ఆడవాళ్ళు మేము తాగుతాం, అది మా హక్కు, సిగరెట్లు తాగుతాం, అది మా హక్కు, దానికి పోస్టులు పెట్టడం ఏమిటో, ఆ తాగడం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ నీ కర్మను వాడి నువ్వు చావు, ఆడండి అని చెప్పి ప్రమోట్ చేయడం ఏంటి? తప్పు కదా. అందుకనే కదా ఈ సెలబ్రిటీల మీద కేసులు. అలాగే మీరు డ్రెస్సులు వేసుకున్నారా ప్రాబ్లం లేదు, దాన్ని జనాలకి తీసుకెళ్ళి వాళ్ళల్లో ఈ కామం ప్రకోపించేట్టు మీరు పోస్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్. ఎవరైనా సరే మీరు ఆదర్శంగా చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఆదర్శంగా ఏడవండి, తర్వాత మిగతా వాళ్ళకి నీతులు చెప్తారు. కానీ అయితే దీని మీద ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ ఆల్రెడీ కొంతమంది మీడియా ఛానల్స్ కూడా నా మీద కావాలని పనిగొట్టుకొని నా ఫ్యామిలీని లాగుతున్నారు అని కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎవరు? అనసూయ గారు. ఓకే. సో అయితే బేసిక్గా ఎవరు అలా చేయరు, కాకపోతే మీడియా పేరు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అలా చేయరు. ఆవిడ కొంతమంది అంటే ఏంటి పర్సనల్ గర్జ్ తోట, లేకపోతే ట్రెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఇలా చేస్తుందని మరి కొంతమంది అయితే అంటున్నారు. లేదు, ఆవిడ ఫ్యామిలీని ఎవరు కూడా లాగడం కరెక్ట్ కాదు. ఆవిడ ఫ్యామిలీ అయినా లేకపోతే చిన్మయ్య గారి ఇద్దరికి కొడుకులు అనుకుంటారు పాపం. వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళే లాక్కొస్తున్నారు. మొన్న ఎప్పుడో శివాజీ గారు ఏదో అంటే, చిన్మయ్య గారు ఆవిడ మాటలో చెప్పండి నా కొడుకు కూడా చీరగడతాను, నా కొడుకు కూడా చీరగట్టి పంపిస్తాను. ఎందుకు అబ్బాయిని లాగాలి? అసలు మీ ఒపీనియన్ మీరు చెప్పండి, మీ ఫ్యామిలీని తీసుకురావకండి మీరు ఫస్ట్ పాయింట్. సరే మీ ఆయన కూడా పబ్లిక్ ఫిగరే రాహుల్ గాంధీ కదా, సరే ఆయన గురించి కూడా మాట్లాడుకోండి, ప్రాబ్లం లేదు, ఆయన కూడా బికాస్ హీజ్ ఇన్ ఎ పబ్లిక్ డొమైన్. వై ద హెల్ మీకు ఒక కొడుకున్నాడని లేకపోతే వాడికి చీరగడతానని ఇటువంటివి మాట్లాడితే దీనికి చాలా వక్ర భాషలు చెప్పి దాన్ని ఏదో రకంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మగపిల్లల్ని ఎప్పుడైతే ట్రోలింగ్ గురవుతారో ఈవిడ తీసుకోగలుగుతున్నారు. ఈవిడికి ఒక ఏజ్ ఉంది, ఒక స్టేచర్ ఉంది, ఈవిడ ఎన్నో చూసింది. చిన్మయ్య గారు కావచ్చు, లేకపోతే అనసూయ గారు కావచ్చు, వీళ్ళు ఆ ట్రోలింగ్ ఇవన్నీ చూశారు. అది వాళ్ళకి ఇప్పుడు 40 ఏళ్ళు అలా ఉన్నాయి వాళ్ళకి, దే కెన్ విత్ స్టాండ్ దట్. పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మల గురించి వాళ్ళు ఎవరైనా సరే తప్పుడు కామెంట్లు చేస్తే ఎవరికైనా నాకైనా ఎవరికైనా ఒళ్ళు మండిపోద్ది. ఆ కోణంలో ఆ పెద్ద అబ్బాయో లేకపోతే చిన్న అబ్బాయి ఎవరో తెలియదు నాకు, వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా, నేను కాదు. ఈ అనసూయే ఒక రోజున వాళ్ళ అబ్బాయి గురించి నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటే మా వాడికి నచ్చదు, అబ్బెట్టుగా ఉంది. అమ్మ నేను అడుగుతా, మీరు పొట్టి బట్టలో లేకపోతే రివీలింగ్ క్లోత్స్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే చెప్తారో మగవాళ్ళు కంట్రోల్లో ఉండాలి, లేకపోతే అప్రిషియేట్ హర్ బ్యూటీ అని ఆవిడేదో చెప్తారు. అవతల వాళ్ళలో 2 రకాలు ఉంటారు. ఒకటి కామన్ రావచ్చు, చూసి సంగగర్చుకునే బట్టి ఒకళ్ళు అయితే, ఇంకొకళ్ళు ఏంటిది ఎబ్బెట్టుగా ఉంది, పబ్లిక్ డీసెన్సీ లేదా, అసహ్యంగా ఉంది అనుకునే, ఎబ్బెట్టుగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అనుకునే వాళ్ళు 2 రకాలు. సో ఈ అబ్బాయి అంటే నేను మీరు కాదండి, వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ సొంత కన్న కొడుకు చెప్తాను నీకు, మరి నీ పెంపకమే కదా, పెద్ద కొడుకు అంటే చిన్న కొడుకు కన్నా ఇంక ఎక్కువ ఏళ్ళు పెంచావు కదా నువ్వు వాడిని, అటువంటి నీ కొడుకు నీ బ్లడ్డే నీకు చెప్తున్నాడు కదా, అమ్మా బాలేదు నువ్వు వేసుకునేది. సో కన్న తల్లిని ఎవడన్నా అలా కామంతో చూడ్డు, ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. సో ఇలాగే చాలామంది మీ వల్ల ఇబ్బంది, మీ కొడుకులాగే చాలామంది బయట ఇబ్బంది పడుతున్నారు. సరే మీ వారు పెద్ద మనసు, ఆయన మెచ్యూరిటీ లేకపోతే బ్రాడ్ మైండ్, సరే మేబీ ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి బ్రాడ్ మైండ్ ఉంటుందేమో. మరి బయట మీరు వెళ్తున్నప్పుడు మీ కొడుకు వయసు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదమ్మా, మీ కొడుకు ఫీల్ అయినట్టే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదమ్మా. ఓకే.